కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ వాహనాల్లో మఫ్టీలో వచ్చిన మైలవరం పోలీసులు కోమటి కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఎందుకు తీసుకెళ్తున్నారంటూ అడుగుతున్నా కూడా కనీసం సమాధానం చెప్పకుండా ఆయన్ను తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోమటి కోటేశ్వరరావు అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికైతే కోమటి కోటేశ్వర రావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అతన్ని? ఎస్ కౌశల్య, గత కొన్ని రోజులుగా ఆయన సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి కామెంట్స్ కాస్త వివాదాస్పదం అయ్యాయి అనేది ఇటు టీడీపీ వర్గాలు చెప్తున్నమాట. అలాగే ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అదే అంశం మీడియాలో వచ్చింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా అదే వచ్చింది. బాలకృష్ణపై అలా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన మాటల తర్వాత ఆయనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని, అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ పై ఆయన దూకుడుగా సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతోనే కోమటి కోటేశ్వరరావును అరెస్ట్ చేసినట్టుగా కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఆయనను అదే కారణంతో అరెస్ట్ చేస్తే, ఆ విమర్శల కారణంతోనే అరెస్ట్ చేస్తే కోర్టు కూడా చెప్పింది 41A నోటీసులు, గతంలో కొంతమంది 41A నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఈ వ్యవహారంలో కాస్త దీనిని పోలీసులు దాన్ని ప్రభుత్వ వర్గాలు కాస్త సీరియస్ గా తీసుకోవడం, స్థానిక ఎమ్మెల్యేకి కాస్త అంటే స్థానిక ఎమ్మెల్యేని ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కోమటి కోటేశ్వరరావు 2024 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ మైలవరం మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఏంటి అనేది కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ఈ సమాచారం అందుకున్న వెంటనే ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఆయన అరెస్టు చేసి తరలించినటువంటి మైలవరం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆ అరెస్టును ఖండించారు. వీరిలో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఉన్నారు. అలాగే మరికొంతమంది వైసీపీ స్థానిక నాయకత్వం కూడా పెద్ద ఎత్తున సిఐ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది. ఎస్, అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది ప్రైవేట్ వాహనాల్లో మఫ్టీలో వచ్చారు పోలీసులు అని చెప్పి. నిజంగానే ఇప్పుడు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? అసలు పోలీసులు అలా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయొచ్చా? ఇటీవల కూడా అతన్ని సిసింద్రి రెడ్డి అనే ఒక కార్యకర్తని అరెస్ట్ చేశారు తాడేపల్లి సమీపంలో. అతన్ని కూడా ఇలాగే అరెస్ట్ చేశారు అనేది పోలీసులపై వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అలాగే ఒకవేళ వాళ్ళు నిజంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, ఇప్పుడు కోమటి కోటేశ్వరరావు అయినా సరే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, విచారణకు పిలవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అతన్ని అనూహ్యంగా అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన తీరు కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. మొన్న కూడా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోమటి కోటేశ్వరరావు విషయంలో కూడా పోలీసులు అదే స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మనుషులు ఫిర్యాదు చేయగానే ఆయన అరెస్ట్ చేశారనేది కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆరోపిస్తూ వస్తున్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? అటు ఎందుకంటే ఆయన కూడా కొంచెం ఆర్థికంగా బలమైన నేత. అలాగే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీకి నమ్మిన నాయకుడుగా కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆయన విషయంలో వైసీపీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది, ఆయనకు బెయిల్ కోసం ఏ కోర్టుకు వెళ్తారనేది తెలియాల్సిందే. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఆయనను ప్రశ్నిస్తే అణిచివేస్తారంటూ కూడా స్టేషన్ బయట నినాదాలు చేయటం, అలాగే అక్రమ అరెస్ట్ చేశారు, ఆయన ఖచ్చితంగా విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే ఆయనను అరెస్ట్ చేసినటువంటి స్థానిక పోలీసులపై మేము ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో ఇటీవల వైసీపీ డిజిటల్ బుక్ ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు. అందులో పేర్లు నమోదు చేస్తాం, ఖచ్చితంగా స్థానిక పోలీసుల పేర్లు నమోదు చేస్తా ఉంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు మండిపడుతున్నారు. అభివృద్ధి విషయంలో ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన ఖచ్చితంగా అటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా కలకలం రేపిందని చెప్పాలి. ఎందుకు అని అంటే 2024 తర్వాత సాధారణ కార్యకర్తలను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా నియోజకవర్గ స్థాయి నేతను అదుపులోకి తీసుకోవడం అనేది ఖచ్చితంగా సంచలనం అనే చెప్పుకోవాలి.
మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఎస్, ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగానే ఇప్పుడు కోమటి కోటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే ముందుగానే నోటీసులు ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేస్తారు కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆయన రిమాండ్ కోరే అవకాశం ఉంది. రిమాండ్ కోరితే రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అందులో కనుక ఆయన రిమాండ్ చేసే ముందు తర్వాత ఖచ్చితంగా కోర్టు రిమాండ్ విధించే ముందు ఎలా అరెస్ట్ చేశారు, ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి, అంటే అరెస్ట్ చేసేంత తీవ్ర పరిణామాలు ఏమున్నాయి, ఆ విధంగా అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ కూడా కోర్టు ఖచ్చితంగా ప్రశ్నించే సంకేతాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఈ సిసింద్రి రెడ్డి అనే కార్యకర్త విషయంలో కూడా ఏపీ హైకోర్టు ఇలాగే రియాక్ట్ అయింది. ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం ఏంటి, అలాగే అరెస్ట్ చేసిన సమయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో అలాగే ఎఫ్ఐఆర్ లో తప్పుగా చూపించడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి ఇతని విషయంలో కూడా అటువంటి పరిణామాలు చోటు చేసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులకు ముందు అతను ఏ తప్పైనా చేయనే ఉంది, ఏ తప్పు చేసినా సరే అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. అతని మీద డైరెక్ట్ గా అరెస్ట్ వారెంటో లేకపోతే షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇటువంటి ఏం లేవు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే ముందు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అలాగే లేదంటే సన్నిహితులకు సమాచారం ఇవ్వాలి, లేదంటే స్థానిక నాయకులకు లేదా ఎవరొకరు సమాచారం ఉండాలి. అలా కాకుండా మఫ్టీలో వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి అంటే పోలీస్ వ్యవస్థపై అటు విమర్శలు పెంచుతుంది. ఇటీవల అతని విషయంలో కూడా తాడేపల్లి ఇలాగే జరిగింది. తర్వాత గంజాయి కేసు అన్నారు, దానికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. సో ఇప్పుడు ఇతని విషయంలో కూడా పోలీసులపై ఖచ్చితంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ వాహనాల్లో మఫ్టీలో వచ్చిన మైలవరం పోలీసులు కోమటి కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఎందుకు తీసుకెళ్తున్నారంటూ అడుగుతున్నా కూడా కనీసం సమాధానం చెప్పకుండా ఆయన్ను తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కోమటి కోటేశ్వరరావు అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ అలాగే నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. అనుచిత వ్యాఖ్యలపై పలువురి ఫిర్యాదులతో మైలవరం పోలీసులు కోమటి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ప్రస్తుతానికి ఇంకా ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది పోలీసులు కూడా ఇప్పుడు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ముందస్తు సమాచారం ఏం లేకుండా మఫ్టీలో ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో మున్ముందు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మా దగ్గర ఏ కాంటాక్ట్ కూడా లేదు. ఆయన ఫోన్లోనే ఉన్నారు. ఫోన్ తీసుకెళ్తున్నారు, మనిషిని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటో కూడా మైలు